చూడండి, మద్యానికి బానిసలు అయిపోయిన వారు చాలా మంది ఉంటారు కదండి, ఎంతో మంది అండి. మద్య ప్రియులు చాలా మంది ఉంటారు. అది పడలేనిదే వారు ఏ పని చేయలేరు. మరి దీని ద్వారా అనేక మంది వారి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు, వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, వారి ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. చేజేతులారా వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకుంటున్నారండి. సీసాలతో వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకుంటున్నారు. అదే కదా ఇక్కడ వ్రాయబడింది, మద్యం తాగేవాడు విక్రింతల పాలైపోతాడట. దాని ద్వారా వారి జీవితాల్లో మనశ్శాంతి ఉంటదటండి, అల్లరేపడుతుందంట. వారికి ఏంటి కర్మ? ఇంటిలో మంచి మంచం ఉంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, చక్కగా ఫ్యాన్ కింద హాయిగా పడుకోవచ్చు కదా. ఎక్కడో రోడ్డు మీద, ఫుట్పాత్ల మీద, ఎక్కడో కులికాలంలో జోగి పడిపోతూ ఉంటారు. ఎంత నీచమైన పరిస్థితి! వారి కుటుంబానికి గాని వారికి గాని ఏమైనా గౌరవం ఉంటుందా దాని వలన? ఏమీ లేదండి, ఏమీ సాధించలేరు దాని వలన.